పోలీస్ సింగం, ఫైర్ బ్రాండ్ ఇలా ఏ పేరు పెట్టినా అతడికి బాగా సరిపోతాయి. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన అన్నామలై కుప్పుస్వామి తన రాజకీయ జీవితంలో ఎంత స్పీడ్గా ఎదిగారో అంతే స్పీడ్గా కింద పడిపోయారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీకి రామ్ రామ్ చెప్పి రాజీనామా చేశారు. అసలు అన్నామలైకి ఏం జరిగింది? ఆయనే తప్పుకున్నారా లేదా కావాలనే తప్పించారా? రాజీనామా చేస్తాడని తెలిసి కూడా పార్టీ అధిష్టానం అతన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఫైర్ బ్రాండ్ సింగంకు అసలు ఏమైంది? ఈ స్టోరీలో చూద్దాం. కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఆయన్ను అందరూ సింగం అని పిలిచేవారు. అదే సింగంకు దట్టమైన అడవిలో దారి తప్పినట్లు కనిపిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి బీజేపీ నేత అన్నామలై కుప్పుస్వామి రాజకీయ రంగప్రవేశం చేసి 6 ఏళ్లవుతున్న తరుణంలో రాజకీయం అంటే పోలీస్ డ్యూటీ కాదని, ఆ రెండు వేరువేరు ధృవాలని ఆయనకిప్పుడు అర్థమైంది. తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో అన్నామలై జన్మించారు. కోయంబత్తూరులోని పిఎస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, లక్నో ఐఐఎంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత 2011లో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. కర్ణాటక క్యాడర్లో దాదాపు 10 ఏళ్ల పాటు సమర్థవంతంగా పనిచేసిన ఆయన బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు, అంటే మే 2019 ఆ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబంతో సమయం గడపడానికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో అన్నామలై ప్రకటించారు. తన పోలీస్ కెరీర్లోనే నిజాయితీ గల అధికారిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అన్నామలై ఆ తర్వాత ఊహించని విధంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన రాసిన స్టెప్పింగ్ బియాండ్ కాకీ అనే పుస్తకంలో 2018లో తాను వెళ్ళిన కైలాస యాత్ర, అలాగే తాను ఎంతో ఆరాధించే ఒక సీనియర్ పోలీస్ అధికారి మరణం తన జీవితాన్ని మార్చాయని ఆ పుస్తకంలో రాశారు. అందుకే కాకి చొక్క వదిలి ఖద్దర్ చొక్క వేసుకున్నానని అందులో రాసుకొచ్చారు. 2020లో బీజేపీలో చేరిన ఆయన ఏడాది కాలంలోనే, అంటే 2021లో తమిళనాడు రాష్ట్ర బీజేపీలోనే అత్యంత పిన్న వయస్కుడుగా, అంటే తక్కువ వయసులోనే అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. 4 ఏళ్లు గడిచేసరికి ఆయన రాజకీయ ప్రయాణం మరో పెద్ద మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం అన్నామలైను ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఊహించని విధంగా తొలగించింది. అన్నామలై స్థానంలో గతంలో ఏఐడిఎంకేలో ఉండి బీజేపీలోకి వచ్చిన నైనర్ నాగేంద్రన్ను అధ్యక్షుడిగా నియమించారు. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడిఎంకేతో తిరిగి పొత్తు పెట్టుకోవడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాల్లో అప్పుడు బలమైన టాక్ నడిచింది. గతంలో అన్నామలై ఏఐడిఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు పొత్తు కుదరాలంటే అన్నామలైని పదవి నుంచి తొలగించాలనే నిబంధనను పళనిస్వామి ముందే పెట్టారని అంతా అనుకుంటారు. దీనికి తోడు కుల సమీకరణాలు కూడా ఒక కారణమనే ప్రచారం జరిగింది. అన్నామలై, పళనిస్వామి ఇద్దరు గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వారే. అన్నామలై సీఎం అభ్యర్థిగా ఎదుగుతుండడంతో కూటమిలో పళనిస్వామి ఆధిపత్యానికి సవాల్గా మారుతుందని ఏఐడిఎంకే భావించింది. అన్నామలై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడు కూడా ఆయనకు ప్రతికూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3, 2026న అన్నామలై అనుచరులకు మరో పెద్ద షాక్ తగిలింది. కరైకుడి, సింగనల్లూరు, శ్రీవైకుంఠం, విరుంగబాక్కం, మదురై సౌత్, పద్మనాభపురం ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జ్ పదవి నుంచి అన్నామలై తప్పుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం బాలేదనే కారణం చూపి ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
అయితే పార్టీలో ప్రాధాన్యత లేని చిన్న పదవి ఇవ్వడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోయారనేది వాస్తవం. అన్నమలైకి ఈ అవమానం జరగడానికి కారకుడిగా భావిస్తున్న కేశవ వినాయంగంను ఫిబ్రవరి 9న తమిళనాడు బీజేపీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి తిరిగి ఆర్ఎస్ఎస్కు పూర్తి సమన్వయకర్తగా పంపించేశారు. ఈ నిర్ణయం తీసుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల సమావేశంలో రాబోయే ఎన్నికల్లో డిఎంకేని ఓడించడానికి మీ వ్యూహం ఏంటని అన్నమలై నేరుగా వారిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే వెంటనే ఫిబ్రవరి 11న నైనార్ నాగేంద్రన్ నేతృత్వంలో ప్రకటించిన తమిళనాడు బీజేపీ అసెంబ్లీ మేనేజ్మెంట్ కమిటీలో అన్నమలై పేరు గల్లంతై ఎక్కడ కనిపించలేదు. నాగేంద్రన్ హెడ్గా మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్ కోఆర్డినేటర్గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేత అయిన అన్నమలైను పక్కన పెట్టడంతో పార్టీలో ఆయన భవిష్యత్ అయోమయంలో పడిందని అంతా భావించారు. అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మీడియాలో బీజేపీ ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉండేది. దానికి కారణం ఆయన రాజకీయ శైలి. అయితే ఇది కొందరికి నచ్చకపోయినా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ను బలంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందనేది వాస్తవం. ఆయన చేసిన కొన్ని ఆందోళనలు తమిళనాడులో సంచలనం సృష్టించాయి. ఉదాహరణకు డిసెంబర్ 2024 అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా డిఎంకే ప్రభుత్వానికి నిరసనగా ఆయన బహిరంగంగా కొరడాతో కొట్టుకున్నారు. అలాగే ఫిబ్రవరి 2025లో డిఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం బిల్డింగ్ను ఇటుక పెకిలించి పడేస్తానని హెచ్చరించి హెడ్లైన్స్లో నిలిచారు. ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అయితే రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్నమలై అనుసరించిన విధానం తమిళనాడు రాజకీయ సంస్కృతికి సరిపోలేదని అంటారు. ఎందుకంటే ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ వల్ల మొదట్లో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్ అంతా సోషల్ మీడియాలో సృష్టించిన ఇమేజ్ వల్లే సాధ్యమైంది. పొలిటికల్ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, డిఎంకే నేతలపై సినిమా స్టైల్లో ఆరోపణలు చేసిన వాటిలో స్థిరత్వం లేకపోవడం రాజకీయంగా ఆయనకు పెద్ద మైనస్. అంతేకాదు అన్నమలై మొదట్లో ద్రావిడ పార్టీలను కలుపుకుపోయే నాయకుడిగా కనిపించారు. కానీ అది వర్కౌట్ కానప్పుడు మతపరమైన కార్డును ఉపయోగించడం ప్రారంభించారు. ఇది కూడా కాస్త మైనస్ అయింది. జనవరి 2022లో అరియల్లూరు లావణ్య అనే 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు ஒரு நிமிஷம் புலி மாதிரி வந்தான் புலி மாதிரி பிரான்னா நீங்க புலியா ஐ கேன் நாட் அப்பாலஜைஸ் ஐ நெவர் மேட் அ மிஸ்டேக் அப்பாலஜைஸ்லாம் பண்ண முடியாது என் பிளட்ல அது கிடையாது தவறு செய்யாதப்ப நான் எதுக்கு அப்பாலஜைஸ் பண்ணணும். ఆమె చదువుతున్న స్కూల్ యాజమాన్యం తనని క్రిస్టియన్ మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని అన్నమలై ఆరోపించారు. కానీ 2 ఏళ్ల తర్వాత సిబిఐ విచారణలో హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని, మత మార్పిడి వల్ల కాదని అందులో ఆ నివేదికలో తేల్చారు. అలాగే పెరియార్, అన్నదురై వంటి ద్రవిడ ఐకాన్లను టార్గెట్ చేయడం, జయలలితను హిందుత్వ లీడర్ అని అనడం కొందరిలో పాపులారిటీ తెచ్చుకున్నారు. అధికార డిఎంకే అవినీతిపై డిఎంకే ఫైల్స్ పేరిట 2 భాగాలను ఆయన విడుదల చేశారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్లపై ఆరోపణలు చేశారు. అందులో ఒక భాగాన్ని మీడియాకి ఇవ్వగా రెండో భాగాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవికి సమర్పించారు. కానీ ఈ స్టంట్స్ వల్ల ఆయనకు పెద్దగా రాజకీయ లబ్ధి చేకూరలేదనేది నిపుణులు చెప్తున్న వాస్తవం. రెండు 2024 సాధారణ ఎన్నికల ముందు ఆయన తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో ఎన్ మక్కల్ అంటే నా నేల నా ప్రజల పేరిట పాదయాత్ర చేశారు. అయితే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన 23 ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయారు. కానీ ఓట్ల శాతం 11% పెరిగిందని పార్టీ చెప్పుకొచ్చింది. అయితే 2019తో పోల్చకుండా ఒంటరిగా పోటీ చేసిన 2014 ఎన్నికల ఓట్ల శాతంతో పోల్చితే అప్పుడు 7 సీట్లలో 6% ఓట్లు వచ్చాయి. 2024లో 23 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి ఓట్ల శాతం ఆశించిన స్థాయిలో పెరగలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మిస్టర్ క్లీన్ అని పేరు తెచ్చుకున్న అన్నమలై హయాంలోనే నేర చరిత్ర ఉన్న కొందరికి పార్టీ పదవులు దక్కాయని,
అలాగే పార్టీలోని బ్రాహ్మణ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ అవసరాల రీత్యా బీజేపీ అన్నామలైను పక్కన పెట్టడంతో తమిళనాడులో ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆయన హయామంతా కేవలం శబ్దమే తప్ప సరుకు లేదన్నట్టుగా సాగిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆయనను తీవ్రంగా అభిమానించే మద్దతుదారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు, ఆయనకు త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో అన్నామలై కొత్త పార్టీ పెడతారనే ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అన్నామలై వయసు ప్రస్తుతం 41 ఏళ్ళు కాబట్టి జీవితంలో ఎన్ని రిస్కులు తీసుకున్నా భవిష్యత్తులో ఆయన మళ్ళీ రాజకీయ సింగంలాగా దూసుకొస్తారేమోనని అంతా అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.